కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఆయన అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ నెల 10న బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గులాబీ బాస్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంతో మళ్లీ కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పార్టీకి సంబంధించి కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ భవన్ కు కేటీఆర్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యేందుకు సిద్దమవుతుండగా వారానికి ఒక రోజైనా కేసీఆర్ వచ్చేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు 10న జరిగే సమావేశంలో రాష్ట్రంలో భారీ వర్షాలు, జనాల ఇబ్బందులు, రైతు భరోసా, రుణమాఫీ రాకపోవడం లాంటి వాటిపై చర్చిస్తే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్ శివ, బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం త్వరలోనే జరగబోతోంది. వాస్తవానికి ప్రభుత్వం ఇక్కడ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిందో గతంలో 9.5 సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్ సర్కార్ దిగిపోయిన తర్వాత ఆయన ఒక్కసారి మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చారు, ఒకసారి మీటింగ్ పెట్టుకున్నారు. కానీ అది భవిష్యత్తులో లోక్సభ ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలన్నటువంటి అంశం మీద ఒక్కసారి సమావేశమై దాని తర్వాత బీఫార్మ్ ఇవ్వడం కావచ్చు లోక్సభకు సంబంధించి అంతకు విషయం మాట్లాడారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి మీటింగు మేబీ 10 లేదా 11 తారీఖులో జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యుఎస్ పర్యటనలో ఉన్నారు. ఆయన మేబీ 9వ తేదీ వస్తారని కూడా మనకు సమాచారం ఉంది. కనుక 10వ తేదీ లేదా 11వ తేదీలో బీఆర్ఎస్ రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకుని కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి కార్యక్రమంలో హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. 8.5 నుంచి 9 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి దాంట్లో 6 గ్యారెంటీల్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా ఎక్కడ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కావట్లేదని బీఆర్ఎస్ కొంతకాలంగా ఆరోపణ చేస్తోంది. కేవలం బస్సు సంబంధించినటువంటి అంశంతో పాటు మిగతా ఏవి కూడా అమలు కావట్లేదని కూడా చెప్తూ వస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అయితే పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతోంది. గడిచిన నెల రోజులుగా కూడా ఈ రుణమాఫీకి సంబంధించి ముందు ₹1,00,000 మాఫీ జరిగింది, తర్వాత 1,50,000, దాని తర్వాత 2 లక్షల రుణమాఫీ కేవలం పేపర్ ప్రకటన మాత్రమే చేసింది. 25 నుంచి 35% మంది కూడా రైతు రుణమాఫీ జరగలేదని కూడా ఆరోపణ చేస్తూ వస్తోంది. ఇదే అంశం మీద బీఆర్ఎస్ పెద్ద ఎత్తున టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది, లక్షలాది మంది ఫోన్ చేశారు అని కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో మొన్న రైతు దీక్షకు సంబంధించినటువంటి ధర్నా కూడా నిర్వహించింది. ఈ అన్ని అంశాల మీద ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. రుణమాఫీ ఎందుకు కాకపోయినా దాన్ని ఓవర్కమ్ చేస్తోంది, దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలి, రైతాంగం తరపున ఎలా నిలబడాలనే విషయం మీద కూడా చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు భరోసా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చింది. ఈ రైతు బంధు కాస్త రైతు భరోసా చేస్తామని చెప్పింది. రైతు భరోసా కూడా అదనంగా 7,500 రూపాయలు ఎకరానికి చొప్పున ఇస్తామని కూడా చెప్తోంది. కానీ ఆ 7,500 కాదు 6,000 కూడా ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఉంది. అంటే 5,000 ఇచ్చేది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పటిలోపు ఇస్తారని కూడా చాలా గట్టిగానే జనాల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క రాష్ట్రంలో మనం చూస్తున్నాం 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఇట్లా చాలా ప్రాంతాలు కూడా మొత్తం చెరువులు తలపిస్తున్నాయి. గ్రామాలు చాలా చోట్ల ఖమ్మం అయితే చాలా పెద్ద కకలా వికలంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రతో పాటు తెలంగాణలో 10 జిల్లాలు. ఇట్లాంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విషయాన్ని కేసీఆర్ జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కనుక దీన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లి, ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎవరు కూడా ఆదుకోలేకపోయింది, ఈ ప్రకృతి చూసినటువంటి దాంట్లో ముందస్తుగా ప్రభుత్వం మేల్కోలేకపోయింది అన్నటువంటి దాని మీద కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నిన్న ఖమ్మం కూడా కొంతమంది లీడర్లు వెళ్ళొచ్చారు. మొత్తానికి దాడులు కావచ్చు, అన్ని అంశాల మీద కూడా కేసీఆర్ దీని మీద విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా చోట్ల కూడా గురుకులాలకు సంబంధించినటువంటి దాంట్లో విద్యార్థులు చనిపోతున్నారని, చాలా మందికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా పార్టీకి సంబంధించి పార్టీలో చాలా మంది బయటికి వెళ్లిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చాలా మంది ఎమ్మెల్యేలు 10 మంది. అయితే నరేందర్ గత కొంతకాలంగా ఓటమి నుంచి కూడా కేసీఆర్ బయటికి రావట్లేదు, ఈవెన్ అసెంబ్లీకి కూడా అటెండ్ కావట్లేదు అనేటటువంటి విమర్శ ఉంది. పార్టీ కేడర్ కూడా పూర్తిగా డల్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పటికే చెన్నైకి డిఎంకే కోసం ఒక కమిటీ కూడా వేశారు. డిఎంకే పార్టీ నిర్మాణం పటిష్టత కోసం ఏంటి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పార్టీని పూర్తి స్థాయిలో కింద లెవెల్ నుంచి మొత్తం కేడర్ నుంచి కూడా పైకి తీసుకురావడంతో పాటు కేసీఆర్ పూర్తిగా యాక్టివ్ అయితే పార్టీ బతుకుతుందని భావిస్తున్నారు అనుకోనా? ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే పార్టీ ఏర్పడి దాదాపు 23-24 సంవత్సరాలు అవుతోంది. 2001 నుంచి ఇప్పటిదాకా దాదాపు 10-12 సంవత్సరాలు కేవలం ఉద్యమ పార్టీగానే ఉంది.
కానీ ప్రభుత్వం లో ఉన్నది మాత్రం 9.5 సంవత్సరాలు మాత్రమే. కనుక మనం చూస్తున్నాం 8-9 నెలల నుంచి ప్రతిపక్ష హోదాలో పార్టీ నిలబడాల్సి వస్తుంది. కనుక ఇంతకాలం చేసినటువంటి ఫస్ట్ పార్టీలో కేవలం ఉద్యమ పార్టీగానే మనగలిగింది, అప్పుడు ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పటికీ కూడా. కానీ రెండో దఫాలో అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉద్యమాలు చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మొదటిసారిగా ప్రతిపక్ష హోదాలో ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సిన అవసరం ఉండడం, జనాల్లో ఉండాల్సిన పరిస్థితి రావడం అనేది కొత్త పాత్ర పోషిస్తోంది. అందుకనే ఈ మధ్యకాలంలో తమిళనాడు కూడా ద్రవిడ పార్టీకి సంబంధించినటువంటి డిఎంకే పార్టీ ఇలా ఎంత ఈ 40 ఏళ్లలో ఎలా నేర్చుకుంది అన్నటువంటి అంశం మీద ఒక స్టడీ కూడా తీసిచ్చారు. భవిష్యత్తులో కూడా మరికొన్ని ఏరియాలు కూడా సీనియర్ పార్టీలుగా చెప్పేటువంటి వాటి దగ్గరికి వెళ్ళే ఆలోచన కనిపిస్తోంది. ఏదైనప్పుడు కూడా కేసీఆర్ ఇంతకాలం ఫామ్ హౌస్ కే పరిమితమైంది అన్నటువంటి ఆరోపణలు పక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ చేస్తూ వస్తోంది. మరోపక్క ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని ముందు పెడుతూ చాలా కార్యక్రమాలు రూపొందించడం, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కనుక ఇక్కడ నుంచి ఈ వచ్చే 4-4.5 ఏళ్లు జనాల్లో ఉండాలంటే ఏం చేయాలి అన్నటువంటి దాని మీద వ్యూహరచన చేస్తున్నారు. అందుకనే కేసీఆర్ రేపు 10-11 తేదీల నాడు వస్తారన్నటువంటి సమాచారం ఉంది. తెలంగాణ భవన్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కమిటీలు కూడా వేసుకోబోతున్నారు శివ. ఎందుకంటే దీనివల్ల ఇప్పటివరకు పాత కమిటీలు రద్దయ్యాయి, వాటిల్లోనే మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది పార్టీ మారారు, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఉన్నటువంటి వాళ్ళతో చాలా మంది పదవులు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. గతంలో బయట పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు, పెద్దపీట వేశారనేటువంటి ఆరోపణలు కేసీఆర్ ఎదుర్కొన్నారు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా నిజమైన తెలంగాణ వాది ఎవరు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ఎవరు గుర్తించాలి, వాళ్ళకి భవిష్యత్తులో టికెట్ ఇవ్వాలి, అదే ఆశీర్వదిస్తూ ఉంటేనే వాళ్ళ పార్టీలో పనిచేసే అవకాశం ఉంది. కనుక అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీలో కొత్త కమిటీలు వేసి వాళ్ళని అధ్యక్షులుగా చేయడం, దాని తర్వాత వాళ్ళకి భరోసా కల్పించడం, ఉన్న వాళ్ళు బయట వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఓటమి తర్వాత నరేందర్, ఓటమి తర్వాత కొంత కేడర్ ఇందాక నేను చెప్పినట్టే నైరాశ్యంలోకి వెళ్ళిపోవడం, చాలా మంది పార్టీ మారేందుకు ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి. ఇదే అదునుగా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కావచ్చు, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ ప్రస్తుతం కేసీఆర్ యాక్టివ్ అయితే ఈ జంపింగ్ లో ఆగుతాయి అనుకోవచ్చా బీఆర్ఎస్ నుంచి? ఖచ్చితంగా. ఎందుకంటే అందుకనే మొన్న గుణపాఠం కూడా నేర్చుకుంది. మొదటిసారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక్క లోక్సభ స్థానంలో కూడా గెలవకుండా ఉండని పరిస్థితి ఈసారి మనం చూడాలి. 2024లో 0 స్థానాలు. అటు బీజేపీ ఎవరు ఊహించలేదు, 8 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారాల నుండి 8 స్థానాలు గెలుచుకుంది. కనుక లోక్సభలో మొదటిసారి ప్రతిపక్ష పార్టీగా ఒక్క స్థానం కూడా లేకుండా ఉంది. కనుక ఇవన్నీ కూడా కేసీఆర్ కు ఒక గుణపాఠంగా చూస్తున్నారు. ఒక పక్క కవిత కూడా జైలుకి వెళ్ళింది, ఇది కూడా కొంత పార్టీకి మైనస్ గా కూడా భావించారు. బట్ బెయిల్ రావడంతో కొంత పార్టీ మళ్ళీ ఒక బూస్టప్ లెక్క అనిపిస్తోంది. కనుక దీన్ని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా బీజేపీ అంతా చేసింది అనేటువంటి దాన్ని జనాలకు తీసుకెళ్లే ఆలోచన కనిపిస్తున్నారు. ఒక్క కవితను కూడా జనాలకు పంపించాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు. మరోపక్క కేసీఆర్ కూడా ఇక్కడ నుంచి జిల్లాల పర్యటన కూడా వెళ్తారనేటువంటి వ్యూహరచన చేస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తెలంగాణ భవన్ లో నిత్యం అందుబాటులో 10 to 5 అట్లా కనీసం మధ్యాహ్నం వరకైనా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ ఖచ్చితంగా వారంలో 10 రోజులకు ఒకసారైనా ముఖ్యంగా జిల్లా అధ్యక్షులకు కావచ్చు, మా ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళందరితో కూడా అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఏదైనప్పుడు కూడా ఇక్కడ నుంచి ఫస్ట్ రాజకీయ పార్టీగా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీగా అంటే బీజేపీకి ఛాన్స్ ఇవ్వకుండా మెయిన్ అపోజిషన్ పార్టీ తమదే అనేది చెప్పుకునే విధంగా జనాల్లోకి, ఎందుకంటే మన 8 స్థానాలు లోక్సభకు బీజేపీకి ఇచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ అంతా దూసుకెళ్తే మాత్రం మళ్ళీ ముప్పు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఓన్ చేసుకోవాలంటే జనాల్లో ఉండాలి, జనాల సమస్యల మీద పోరాడాలి అన్నటువంటి ఆలోచనతో కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అందుకనే మనం చూడాలి ఈ 10 నాడు జరిగేటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం ఖచ్చితంగా కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేంద్ర, థ్యాంక్ యూ.